హాయ్ క్రికెట్ లవర్స్. దాదాపు 20 రోజుల విరామం అనంతరం మన టీమిండియా మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టబోతుంది. అది కూడా చాలామంది ఎంతో ఇష్టపడే టీ20 ఫార్మాట్లో కావడం గమనార్హం. టీ20 వన్డే ఫార్మాట్ మినహా టెస్ట్ ఫార్మాట్ను పట్టించుకొని వారికైతే టీమిండియా క్రికెట్ ఆడి చాలా రోజులైందనే ఫీలింగ్ ఉండొచ్చు. ఎందుకంటే టీమిండియా లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ ఆడి 2 నెలలు దాటిపోయింది. చివరగా నవంబర్ 15న సౌత్ ఆఫ్రికాతో టీ20 మ్యాచ్ ఆడిన భారత జట్టు ఈ 2.5 నెలల గ్యాప్లో ఒక్క టీ20 మ్యాచ్ కాదు కదా, కనీసం ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. దానికి కారణం ఈ గ్యాప్లో మన జట్టు ఆస్ట్రేలియా జట్టుతో 5 మ్యాచ్ల లాంగ్ టెస్టు సిరీస్ ఆడింది. ఈ బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో మన జట్టు ప్రదర్శన కూడా అంతగా బాగాలేకపోవడంతో ఈ సిరీస్ను పట్టించుకునే వారు చాలామందే ఉన్నారు. అందుకే అలాంటి వాళ్లకు టీమిండియా మళ్ళీ చాలా కాలం తర్వాత మైదానంలోకి అడుగు పెడుతుందన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఏదైతే ఏంటి కానీ బుధవారం నుంచి క్రికెట్ ప్రేమికులకు పండుగనే చెప్పుకోవాలి. ఎందుకంటే బుధవారం నుంచి టీమిండియా 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. అది కూడా బలమైన ఇంగ్లాండ్ జట్టుతో కావడం గమనార్హం. సాధారణంగానే టీ20 మ్యాచ్లు అంటే క్రికెట్ అభిమానులకు ఫిల్ కిక్కు దొరుకుతుంది. అలాంటిది 2 బలమైన జట్ల మధ్య పోటీ అంటే ఆ కిక్కుకు అవధులే ఉండవు. కాబట్టి క్రికెట్ ప్రేమికులు ఆ కిక్కు కోసం రెడీ అయిపోయింది ఇంకా. ఎందుకంటే బుధవారం నుంచి భారత జట్టు ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల లాంగ్ టీ20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కూడా ఆడనుంది. మొత్తం 22 రోజుల పాటు టీ20 వన్డేలు కలిపి భారత్ ఇంగ్లాండ్ మధ్య 8 మ్యాచ్లు జరగనున్నాయి. అయితే ఏ మ్యాచ్ ఎప్పుడు జరగనుంది, ఎక్కడ జరగనుంది, అలాగే 2 జట్ల గత రికార్డులు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలతో పాటు ఈ మ్యాచ్లను ఫ్రీగా ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా జనవరి 22న ఈ బుధవారం జరిగే తొలి టీ20 మ్యాచ్తో భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20 మ్యాచ్లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 25న జరగనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 28న జరగనుంది. రాజ్కోట్లోని నిరంజన్ షా క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. నాలుగో టీ20 మ్యాచ్ ఈ నెల 31న జరగనుంది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. సిరీస్లో చివరిదైన 5వ టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 2న జరగనుంది. ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఫిబ్రవరి 6 నుంచి 2 జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. నాగపూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. కాగా వన్డే సిరీస్లోని అన్ని మ్యాచ్లు మధ్యాహ్నం 1:30 ప్రారంభం కానున్నాయి. కటక్లోని బారాబతి స్టేడియం వేదికగా ఫిబ్రవరి 9న రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. చివరిదైన మూడో వన్డే మ్యాచ్ ఫిబ్రవరి 12న జరగనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్తో భారత్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్లు పూర్తి కానున్నాయి. ఇక టీ20 ఫార్మాట్లో గత రికార్డుల విషయానికి వస్తే భారత్ ఇంగ్లాండ్ మధ్య ఇప్పటి వరకు 24 టీ20 మ్యాచ్లు జరిగాయి. ఈ పోటీలో టీమిండియాదే స్వల్పంగా పైచేయిగా ఉంది. భారత జట్టు 13 మ్యాచ్ల్లో గెలిచింది. ఇంగ్లాండ్ 11 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. ఇక టీ20 సిరీస్ల పరంగా చూస్తే 2 జట్ల మధ్య ఇప్పటి వరకు 5 టీ20 సిరీస్లు జరిగాయి. 3 సిరీస్లు భారత్ గడ్డ మీద, 2 సిరీస్లు ఇంగ్లాండ్ గడ్డ మీద జరిగాయి. ఇందులో టీమిండియా పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. ఏకంగా 4 సిరీస్లను గెలుచుకుంది. ఒక సిరీస్ డ్రాగా ముగిసింది. అంటే కనీసం ఒక్కసారి కూడా ఇంగ్లాండ్ సిరీస్ గెలుచుకోలేకపోయింది. 2 జట్ల మధ్య టీ20 సిరీస్ జరిగిన ప్రతిసారి వేదికలతో సంబంధం లేకుండా టీమిండియా సిరీస్లు గెలిచింది. ఇందులో భాగంగానే ఇంగ్లాండ్ను 2 సార్లు వారి సొంత గడ్డపైనే ఓడించి సిరీస్ గెలిచింది. మొత్తంగా అయితే 2 జట్ల టీ20 సిరీస్ పోటీల్లో ఇంగ్లాండ్పై టీమిండియాకు తిరుగులేని రికార్డు ఉంది. ఇక వన్డే ఫార్మాట్లోనూ టీమిండియాదే ఆధిపత్యం ఉంది. 2 జట్లు ఇప్పటి వరకు 107 వన్డే మ్యాచ్ల్లో తలపడ్డాయి. అత్యధికంగా 58 మ్యాచ్ల్లో భారత జట్టు విజయం సాధించింది. ఇంగ్లాండ్ 44 మ్యాచ్ల్లో గెలిచింది. 2 మ్యాచ్లు టైగా ముగిశాయి. 3 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. సిరీస్ల పరంగా చూసిన టీమిండియాదే పైచేయిగా ఉంది. 2 జట్ల మధ్య ఇప్పటి వరకు 21 వన్డే సిరీస్లు జరిగాయి. అత్యధికంగా భారత జట్టు 10 సిరీస్లు గెలిచింది. ఇంగ్లాండ్ 8 గెలిచింది. 3 సిరీస్లు డ్రాగా ముగిశాయి. మొత్తంగా గత రికార్డుల పరంగా చూస్తే 2 ఫార్మాట్లలో ఇంగ్లాండ్పై టీమిండియాదే పైచేయిగా ఉంది. చివరగా బుధవారం నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్లను ఫ్రీగా ఎలా చూడాలి అనే విషయానికి వస్తే టీవీల్లో అయితే స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్లో చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ సంస్థ స్థానిక భాషల్లోనూ క్రికెట్ మ్యాచ్లను ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్టార్ స్పోర్ట్స్ తెలుగులో తెలుగు కామెంటరీతో మ్యాచ్లను ఫ్రీగా వీక్షించవచ్చు. ఇక మొబైల్స్లో మ్యాచ్లను చూడాలనుకుంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో చూడాలి. కాకపోతే టీవీల్లో మాదిరిగా హాట్‌స్టార్లో మ్యాచ్లను ఫ్రీగా చూడలేం. ఇందుకోసం డబ్బులు చెల్లించి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.